పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు జయన్ కిడ్స్ స్టోరీస్. ఈరోజు ఒక స్టోరీ చెప్పుకుందాం. ఒక ఊరిలో రవి, రాణి అనే ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఉండేవారు పిల్లలు. వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటి ముందు ఒక రోజు కూర్చొని ఇసుకలో ఆడుకుంటున్నారు. పిల్లలు, మీరు ఎప్పుడైనా ఇసుకలో కూర్చొని ఆడుకున్నారా? ఆడుకునే ఉంటారు. భలే సరదాగా ఉంటుంది కదా. అలానే రవి, రాణి కూడా ఇసుకలో కూర్చొని ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ మమ్మీ ఇంట్లో నుండి బయటకు వచ్చి, అరే రవి, అమ్మ రాణి, మీ మామయ్య దుబాయ్ నుండి ఫోన్ చేశాడు, మీరేం చేస్తున్నారా అని అడుగుతున్నాడు, రండి మాట్లాడుదురు అని పిలిచింది. వెంటనే రవి, రాణి పరుగు పరుగున ఇంట్లోకి ఉరికొచ్చి ఫోన్ లాక్కొని, మామయ్య మామయ్య ఎలా ఉన్నారు, ఎప్పుడొస్తారు అని ఒకళ్ళని మించి ఇంకొకళ్ళు పోటీ పడి అరుస్తూ అడిగారు. వెంటనే వాళ్ళ మామయ్య, నేను బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు, నేను నెక్స్ట్ మంత్ ఇండియాకి వస్తున్నాను, మీకేం కావాలి, ఏం తీసుకొని రమ్మంటారు అని అడిగారు. వెంటనే రవి, మామయ్య నాకు వచ్చేటప్పుడు ఒక మంచి క్రికెట్ బ్యాట్ తీసుకొని రావా మామయ్య, నేను ఆ క్రికెట్ బ్యాట్తో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అన్ని సిక్స్లే వెళ్ళాలి మామయ్య, అస్సలు అవుట్ అవ్వద్దు మామయ్య అని ఇలా చెప్తూనే ఉన్నాడు. వాళ్ళ మామయ్య, సరే రవి, సరే సరే, తప్పకుండా తీసుకొస్తాను, రాణి లేదా పక్కన అని అడిగారు. ఉంది మామయ్య ఇక్కడే, ఇస్తున్నాను ఆగండి అని ఫోన్ రాణికి ఇచ్చాడు. వాళ్ళ మామయ్య రాణితో, అమ్మ రాణి, నీకేం తీసుకురమ్మంటావురా, బార్బీ డాల్ బొమ్మలు తీసుకురానా అని అడిగారు. వెంటనే రాణి, ఆహా అవొద్దు మామయ్య, నాకు వచ్చేటప్పుడు ఒక మంచి కెమెరా తీసుకొని రండి, మన ఇంటి ముందు చాలా పూల మొక్కలు వేసాము, రోజ్ ప్లాంట్ వేసాము, సన్ఫ్లవర్స్ వేసాము, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వేసాము, చాలా మొక్కలు ఉన్నాయి, కొత్తగా చాలా బటర్ఫ్లైస్ కూడా వస్తున్నాయి మామయ్య, నువ్వు నాకు కెమెరా తీసుకొని వచ్చావనుకో, నేను వాటన్నిటిని చాలా బ్యూటిఫుల్గా ఫొటోస్ తీస్తా మామయ్య, సరేనా అని అడిగింది. వెంటనే వాళ్ళ మామయ్య, సరే రాణి, నీకు కూడా తీసుకొస్తాను, నాకు ఆఫీస్ టైం అయిందమ్మా, మళ్ళీ మాట్లాడతాను, ఓకే బాయ్ అని చెప్పాడు. పిల్లలు, మీరు ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ ఎప్పుడొస్తాయా అని క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి డేస్ కౌంట్ చేసుకున్నారా? నేనైతే నా చిన్నప్పుడు రోజు క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి, అమ్మయ్య ఇంకా కొన్ని డేసే నేను స్కూల్కి వెళ్ళాలి, ఆ తర్వాత హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి, ఏం చక్క ఆడుకోవచ్చు అని అనుకునేదాన్ని. అలానే రవి, రాణి కూడా రోజు క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ మా మావయ్య ఇంకో 20 డేస్లో వచ్చేస్తాడు, ఇంకో 12 డేస్లో వచ్చేస్తాడు అని వాళ్ళ మావయ్య ఎప్పుడు వస్తాడా, వాళ్ళు అడిగిన ఫోటో కెమెరా, క్రికెట్ బ్యాట్ ఎప్పుడు తెస్తాడా అని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ మావయ్య దుబాయ్ నుండి అనుకున్న రోజే వచ్చాడు. ఇంకా రవి, రాణిల సంతోషానికి అవధులు లేవు. మధ్యాహ్నం భోజనం అయ్యాక వాళ్ళ మావయ్య మెల్లిగా తన బ్యాగ్ ఓపెన్ చేశాడు. పిల్లలు, ఇంకా రవి, రాణి వాళ్ళ ఊపిరి బిగబట్టుకొని ఆ బ్యాగ్ వైపే చూస్తున్నారు. ఆ బ్యాగ్ ఓపెన్ చేయంగానే క్రికెట్ బ్యాట్ కనిపించింది పిల్లలు. ఇంకా రవి ఫేస్ 1000 క్యాండిల్స్ బల్బులా వెలిగిపోయింది. వాళ్ళ మావయ్య ఆ క్రికెట్ బ్యాట్ ని తన చేతికి ఇవ్వకముందే రవి ఆ బ్యాట్ ని లాగేసుకొని దాన్ని చూస్తూ మురిసిపోయాడు. రాణి పక్కన నిన్ను చూస్తుంది. వెంటనే వాళ్ళ మావయ్య తన బ్యాగ్లో నుండి ఇంకొక ప్యాకెట్ తీసి రాణికి ఇచ్చాడు. రాణి ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక ఫ్రాక్ అండ్ బార్బీ బొమ్మలు మాత్రమే ఉన్నాయి. పిల్లలు, రాణి కోరుకున్న కెమెరా లేదు. రాణి బాగా నిరాశపడింది. వెంటనే పక్కన నుండి రవి, చూసావా మావయ్య నేను అడిగింది తెచ్చాడు, నువ్వు అడిగిన ఫోటో కెమెరా తీసుకురాలేదు అని ఎగతాళిగా నవ్వాడు. రాణికి ఇంకొంచెం నిరాశ అనిపించింది. పిల్లలు, వెంటనే వాళ్ళ మావయ్య రాణితో, సారీ రాణి, బజారంతా వెతికినా కూడా మంచి కెమెరా అనేదే దొరకలేదు, ఈసారి వచ్చేటప్పుడు పక్కా తీసుకొస్తాను సరేనా అని అన్నాడు. రాణి నిరాశంతా దిగమింగుకొని, పర్లేదు మామయ్య, మీరు తెచ్చిన ఫ్రాక్ అండ్ బార్బీ బొమ్మలు నాకు చాలా నచ్చాయి, ఫ్రాక్ అయితే ఇంకా నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ మామయ్య అని నవ్వుతూ హ్యాపీ ఫేస్ పెట్టింది. వెంటనే వాళ్ళ మామయ్య, వెరీ గుడ్ రాణి అని తన భుజం తట్టాడు. రవి క్రికెట్ ఆడుకొని చీకటి పడుతుండగా ఇంటికొచ్చాడు. రాణి మెడలో కెమెరా వేలాడుతుంటే చూసి చాలా ఆశ్చర్యపోయాడు. వెంటనే వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి, మామయ్య మీరు భలే అబద్ధాలు ఆడతారు, కెమెరా తెచ్చి కూడా తేలేదని అబద్ధాలు చెప్పారు అని అన్నాడు. వెంటనే వాళ్ళ మామయ్య, లేదు రవి, వాస్తవానికి నేను రాణికి కెమెరా తేనే లేదు, ఫ్రాక్ అండ్ బార్బీ బొమ్మలు మాత్రమే తెచ్చాను, కానీ రాణి తెచ్చిన వాటిని సంతోషంగా తీసుకొని నాకు థ్యాంక్స్ కూడా చెప్పింది. అలా రాణి థ్యాంక్స్ చెప్పాక నాకు మనసు కరిగిపోయింది, తన మీద జాలేసింది, అందుకే ఇంకా నా కెమెరా రాణికి ఇచ్చేశాను, నేను ఇంకొకటి కొనుక్కుంటాలే అని అన్నాడు. వాళ్ళ మావయ్యకు థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఆ క్రికెట్ బ్యాట్ని లాగేసుకొని పరిగెత్తినందుకు రవి చాలా షేమ్గా ఫీల్ అయ్యాడు. వెంటనే ఏడ్చుకుంటూ తను అలా ఉండకూడదని రియలైజ్ అయ్యి వాళ్ళ మావయ్య దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, సారీ మావయ్య, నేను మీకు థ్యాంక్స్ కూడా చెప్పకుండా మీరు తెచ్చిన క్రికెట్ బ్యాట్ లాగేసుకొని బయటికి వెళ్ళిపోయాను, థ్యాంక్ యూ సో మచ్ మామయ్య, నాకు చాలా మంచి క్రికెట్ బ్యాట్ తెచ్చినందుకు అని చెప్పాడు. వెంటనే వాళ్ళ మామయ్య రవిని దగ్గరికి తీసుకొని, నో ప్రాబ్లం రవి, కానీ
ఎవరైనా మన కోసం ఏదైనా తెచ్చినా, ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చినా కూడా వి షుడ్ బి థాంక్‌ఫుల్ టు దెమ్. మనం వాళ్ళకి థాంక్స్ చెప్పాలి. నిజమే కదా పిల్లలు! మన ఇంటికి కూడా చాలా మంది రిలేటివ్స్ వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొనొస్తారు. మరి మనం వాళ్ళకి థాంక్స్ చెప్తున్నామా? అంతెందుకు పిల్లలు, మన మమ్మీ, డ్యాడీ వాళ్ళే మనకిష్టమైన చాక్లెట్స్, డైరీ మిల్క్ అని, మిల్కీ బార్ అని, మన కోసం టెడ్డీ బేర్ బొమ్మలని ఇలా చాలా తీసుకొస్తూ ఉంటారు. మరి మనం వాళ్ళకి థాంక్స్ చెప్తున్నామా? చెప్పాలి పిల్లలు. బైబిల్‌లో చూస్తే ఒకసారి యేసయ్య ఒక గ్రామంలోనికి వెళ్తున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఆయనకెదురుగా వచ్చారు. కుష్ఠరోగం అంటే మీకు తెలుసా? కుష్ఠరోగం అంటే అదొక వ్యాధి పిల్లలు. ఆ వ్యాధొస్తే ఎవ్వరు వారి దగ్గరికి రారు. ఊరి బయటున్నామని చెప్తారు. ఈ 10 మంది కుష్ఠరోగులు యేసయ్యకు దూరంగా నిలబడి, "యేసయ్యా! మాపై దయ చూపించయ్యా! మేము చాలా దీన పరిస్థితిలో ఉన్నాము. ఈ కుష్ఠరోగంతో ఎంతో బాధపడుతున్నాము. ప్రజలందరూ మమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. మా ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని పంపించేశారు. నీవే మమ్మల్ని కరుణించాలి. ఈ కుష్ఠరోగాన్ని నీవే పోగొట్టాలయ్యా" అని వేడుకున్నారు. యేసయ్య ఆ 10 మంది కుష్ఠరోగుల్ని చూశాడు పిల్లలు. యేసయ్యకు వారిపై దయ కలిగింది. వెంటనే యేసయ్య, "మీరు యాజకుని దగ్గరికి వెళ్ళండి. వారి ముందుకు వెళ్లి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి" అని చెప్పాడు. యేసయ్య చెప్పినట్టు ఆ 10 మంది కుష్ఠరోగులు యాజకుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ దారి మధ్యలోనే బాగైపోయారు పిల్లలు. వాళ్ళింక సంతోషంతో పెద్దగా అరుస్తూ, గంతులేస్తూ, "హమ్మయ్య! ఇంక మా బాధలు పోయాయి. మేమందరం మా ఇంటికెళ్ళిపోవచ్చు" అని ఎవరింటికి వారు వెళ్ళిపోయారు పిల్లలు. కానీ ఒక్క అంకుల్ మాత్రం తనకు కుష్ఠరోగం పోయిందని సంతోషిస్తూ దేవుని మహిమపరిచాడు. అలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిగెత్తుకొని యేసయ్య దగ్గరకొచ్చి యేసయ్య పాదాల మీద పడ్డాడు. "చాలా థాంక్స్ యేసయ్య. ఇంక నేను నా లైఫ్‌లో ఎప్పుడూ మా ఇంటికి వెళ్ళలేనేమో అని చాలా బాధపడ్డాను. కానీ నువ్వు చెప్పింది చేసినప్పుడు నా కుష్ఠరోగం మొత్తం పోయింది" అని సంతోషంగా చెప్పాడు. వెంటనే యేసయ్య 10 మందికి కుష్ఠరోగం పోయింది. ఆ మిగతా 9 మంది వెళ్ళిపోయారు. కానీ ఇతనొక్కడే నాకు థాంక్స్ చెప్పడానికి నా దగ్గరకొచ్చాడు అని ఆ ఒక్క అంకుల్‌ని చూసి యేసయ్య చాలా సంతోషించాడు. చూసారా పిల్లలు? యేసయ్య చెప్పిన మాటను చేసినప్పుడు ఆ 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. కానీ 10 మందిలో ఒక్క అంకుల్ మాత్రమే యేసయ్య దగ్గరకొచ్చాడు. మిగతా 9 మంది యేసయ్యకి థాంక్స్ చెప్పడానికి రాలేదు. యేసయ్య దగ్గరకు థాంక్స్ చెప్పడానికి వచ్చిన ఆ ఒక్క అంకుల్‌ని చూసి యేసయ్య ఎంతో సంతోషించాడు. మరి మనం యేసయ్యకి థాంక్స్ చెప్తున్నామా? మనం ఎవ్రీడే యేసయ్యకి థాంక్స్ చెప్పాలి పిల్లలు. పొద్దున్నే లేచినెమ్మటే నేను నైట్ అంతా మంచిగా నిద్రపోయి పొద్దున్నే లెగడానికి సహాయం చేసినందుకు థాంక్స్ యేసయ్య. నేను ఉండడానికి మంచి ఇల్లునిచ్చినందుకు థాంక్స్ యేసయ్య. నాకు మంచి మమ్మీ, డ్యాడీని ఇచ్చినందుకు థాంక్స్ యేసయ్య అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసయ్యకు థాంక్స్ చెప్పాలి పిల్లలు. వాళ్ళ మావయ్య రాణి అడిగిన ఫోటో కెమెరా ఫస్ట్ తీసుకొని రాలేదు. కానీ తెచ్చిన వాటి కోసం రాణి థాంక్స్ చెప్పినప్పుడు వాళ్ళ మావయ్య మనసు కరిగిపోయి ఫ్రాక్ అండ్ బార్బీ బొమ్మలే కాకుండా తన ఫోటో కెమెరా కూడా రాణికిచ్చేశాడు. మనం కూడా యేసయ్యకి థాంక్స్ చెప్పినప్పుడు యేసయ్య ఎంతో సంతోషించి రాణికి వాళ్ళ మావయ్య ఎక్స్‌ట్రా గిఫ్ట్ ఎలా ఇచ్చాడో మనకి కూడా బోలెడన్ని బ్లెస్సింగ్స్ ఇస్తాడు పిల్లలు. సో ఇప్పటి నుండి మనం కూడా థాంక్‌ఫుల్‌గా ఉందామా? ఓకే పిల్లలు, చిన్న ప్రేయర్ చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు థాంక్స్ యేసయ్య. రాణి ఎలా అయితే థాంక్‌ఫుల్‌గా ఉందో మేము కూడా ఇప్పటి నుండి మా కోసం ఎవరైనా ఏదైనా తెస్తే అలా థాంక్‌ఫుల్‌గా ఉంటాము. అంతేకాదు ఆ ఒక్క కుష్ఠరోగ అంకుల్ మీకు థాంక్స్ చెప్పడానికి ఎలా తిరిగొచ్చాడో మేము కూడా ఇప్పటి నుండి మాకు కలిగిన ప్రతి వాటి కోసం మీకు థాంక్స్ చెప్తామయ్యా. ఇక నుండి మేము థాంక్‌ఫుల్‌గా ఉండడం మాకు నేర్పించండయ్యా. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఇట్స్ టైమ్ ఫర్ మెమరీ వర్స్. Psalms 86:12. I give thanks to you, O Lord my God, with my whole heart, and I will glorify your name forever. కీర్తనలు 86వ అధ్యాయము 12వ వచనము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరిచెదను. ఓకే బాయ్ పిల్లలు, నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.